నిన్న మొన్నటి వరకు ఇంటికి దీపం ఇల్లాలు ఈ మగాళ్ళు తాగి చిల్లర వేషాలేస్తుంటే అయ్యో పాపం ఈ ఆడవాళ్ళు ఎలా భరిస్తున్నారో అనుకునేవాళ్ళు. కానీ ఇప్పుడు సీన్ టోటల్ గా మారిపోయింది. మగాళ్ళు తాగి రోడ్డు పక్కన డ్రైనేజీలో పడిపోతే అది పాత చింతకాయ పచ్చడి. ఇప్పటి మహిళా మనులు మేము దేంట్లోనూ తక్కువ కాదు అన్నట్టు రోడ్డు మీద వెళ్తున్నటువంటి బస్సులకి బ్రేక్లేస్తారు. అలాగే పోలీసులు మాట్లాడితే వాళ్ళకి పంచ్ డైలాగులు వేస్తున్నారు. చుట్టూ జనం చూస్తున్నారు, వీడియోలు కూడా తీస్తున్నారు అన్న స్పృహ లేకుండా రెండు పెగ్గులు తాగి వాళ్లకు వాళ్ళే వండర్ ఉమెన్ లాగా ఊహించేసుకుంటున్నారు. నిజంగా వీళ్ళకి ఒలింపిక్స్ లో ఏమైనా ప్రత్యేక విభాగాలు ఉంటే వాటిలో మెడల్స్ ఇవ్వాలేమో. ప్రకాశం జిల్లాలో జరిగినటువంటి ఇన్సిడెంట్ ఇది. పాపం ఆ డ్రైవర్ తప్పుకోమ్మా పక్కకి తప్పుకో అని బ్రతిలాడుతుంటే ముందు నాకు ఒక క్వార్టర్ ఇప్పించు అప్పుడే నీ బస్సు టైర్ కదులుతుంది అని చెప్పి ఆ మహిళ కండిషన్స్ పెడుతుంది. నిజంగా ఈ సీన్ చూస్తుంటే అయితే పూరి జగన్నాథ్ సినిమాల్లోని హీరోయిన్ గుర్తొస్తుంది. దాదాపు అరగంట పాటు ఆ బస్సు ఎండలో ఆగింది. ఇటు ప్రయాణికులు వాహనదారులు ఎంత నచ్చ చెప్పినా వినలేదు. ఇక స్థానికులు బస్సు డ్రైవరు కలిసి ఆవిడ పక్కకు తప్పించాక అప్పుడు బస్సు ముందుకు కదిలింది. నిజంగా ఇవన్నీ చూస్తే మగువా ఓ మగువా నీ గొప్పతనం అని పాట రాసిన కవి కూడా పెన్ను పక్కన పెట్టి పెగ్గేయాల్సి వస్తుందేమో.